హలో మూవీ లవర్స్. నితిన్ శ్రీలీల జంటగా భీష్మతో నితిన్కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుమ్లా డైరెక్షన్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ క్యామియోతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, దేవదత్త నాగే, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఓవరాల్గా మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది. అనాథగా పెరిగిన రామ్ పిల్లల ఆకలి కష్టాలను చూసి తట్టుకోలేక రాబిన్ హుడ్ స్టైల్లో అదే పేరుతో డబ్బున్న వాళ్ళని దోచుకుంటూ పిల్లలకి హెల్ప్ చేస్తుంటాడు. రాబిన్ దొంగతనాలను అరికెట్టేందుకు విక్టర్ ఎంటర్ అవ్వడంతో ఇక దొంగతనాలు చేయడం కరెక్ట్ కాదని రాజేంద్ర ప్రసాద్ నడిపించే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే టైంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఒక ఇండియన్ ఫార్మా కంపెనీ ఓనర్ కూతురు నీరా వాసుదేవ్ ఇండియాకు వస్తుంది. తమ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియాలోనే బెస్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి నీరా వాసుదేవ్కు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి వ్యాపారం చేసే విలన్ సామి మనుషులు బంధించి రుద్రకొండ అనే ఏరియాకి తీసుకెళ్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ. ఈ సినిమా కథ కొత్తదేం కాకపోయినా ఫస్ట్ హాఫ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో, సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్స్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వెంకీ కుడుమల. రాజేంద్ర ప్రసాద్, నితిన్, వెన్నెల కిషోర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నితిన్ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. రాబిన్ హుడ్గా నితిన్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్తో పాటు తన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా చాలా స్టైలిష్గా పెర్ఫామ్ చేశాడు. నీరా వాసుదేవ్గా హీరోయిన్ శ్రీలీల యాక్టింగ్ కూడా బాగుంది. జనార్దన్ సున్నిపెంట క్యారెక్టర్లో రాజేంద్ర ప్రసాద్ ఎప్పట్లాగే తన మార్క్ కామెడీతో ఆడియన్స్ని అలరించాడు. విలన్గా దేవదత్త నాగే యాక్టింగ్ సింప్లీ సూపర్. తెలుగులో తనకి చాలా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. చివర్లో తన క్యారెక్టర్కి ఇచ్చిన ఎండింగ్ మాత్రం నాకు నచ్చలేదు. వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకోలు కూడా తమ క్యారెక్టర్స్కి 100% న్యాయం చేశారు. కామెడీ టచ్తో ఉన్న నెగిటివ్ షేడ్ క్యారెక్టర్లో కనిపించింది కాసేపే అయినా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పెర్ఫార్మెన్స్ మాత్రం సర్ప్రైజింగ్గా అనిపించింది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, కానీ సినిమా ఫ్లోకి అడ్డంగా వచ్చినట్లు అనిపించాయి. ఫైనల్గా చెప్పాలంటే వావ్, అద్భుతం అని చెప్పలేను, కానీ ఇదొక మంచి టైంపాస్ ఎంటర్టైనర్ అని మాత్రం చెప్పగలను. ఈ ఉగాది పండగకి మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.